వచనం. దేవుడు మధ్యలో ఆయన మహింపరిచే రీతిలో మనం ఒక వాక్యం చదువుకున్నాము. మధ్యాహ్న కాలం వేళలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నాము. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి ఒకసారి చదువుకుందాం. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే మన ప్రతి శ్వాసలో, అంటే మనం పీల్చే ప్రతి గాలి కదా, మనము ఎన్ని సెకండ్లు పీల్చుకుంటున్నామో ఏమో మనకు తెలియదు. మన జీవితంలో 24 గంటలు మన శ్వాస పీల్చుకుంటూనే ఉంటున్నాం. మన ప్రతి శ్వాసలోనూ దేవుని నామమును స్తుతించడము అనే అర్థం. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగాక అంటే ఆయనకు మనం నిత్యము నిరంతరము మహిమపరిచే రీతిగా ఉండాలి అని అర్థం. మనము ఎందుకు మనము దేవుని మహిమపరచాలి, నేటి దినమున మనము దేవుని ఎందుకు మహిమపరచాలి అని మనము 7 కారణాలు చూద్దాము. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఏంటంట? తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ ఆయన పిలుచుచున్నాడు. మనం చూస్తున్నాము, ఆయన భూనివాసులను పిలుచున్నాడు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు పిలుస్తున్నాడంట? తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు ఆయన భూనివాసులను పిలుచున్నాడంటే దేవుడు మనం ఎందుకు మహిమపరచాలి అంటే మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన బలవంతుడు, శక్తిమంతుడు. ఆయన ఎందుకు శక్తిమంతుడంట? తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ ఆయన పిలుస్తున్నాడంట. అంత శక్తిమంతుడు మన దేవుడు. అందుకోసమే ఆయనకు మనము యుగ యుగములో మహిమ పరిచే రీతిగా ఉండాలి. ఆయనకు యుగ యుగములు, మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు ఘనత మహిమ చెల్లించే వారంగా ఉండాలి. మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన శక్తిమంతుడు మరియు బలవంతుడు. ఎందుకంటే ఆయన తూర్పు దిక్కు నుండి ఎక్కడి నుండి పడమటి వరకు, తూర్పు దిక్కు నుండి పడమటి వరకు ఆయన భూనివాసులను పిలుస్తున్నాడు. అంత శక్తిమంతుడు. అంటే తూర్పు దిక్కున ఏముంటుంది? సూర్యుడు ఉదయిస్తాడు. పడమటి దిక్కున ఏమవుతుంది? సూర్యుడు అస్తమిస్తాడు. అంటే సూర్య అస్తమయం వరకు, సూర్యుడు ఉదయం నుండి అస్తమయం వరకు ఆయన చెరువులో పిలుస్తూనే ఉన్నాడు. ఆయన వైపు మళ్లించుకుంటూనే ఉన్నాడు. అంత శక్తిమంతుడు మన దేవుడు. కాబట్టి ఆయనను మనము మహిమపరిచే వారంగా ఉండాలి. అంటే ఆయన శక్తిమంతుడు అంటే అంత పవర్ఫుల్ అనమాట. హీఈస్ మైటీ అండ్ స్ట్రాంగ్. అందుకోసమే మనం ఆయనను ఘనపరచాలి, మహిమపరచాలి. రెండవదిగా చూద్దాము దేవుని మనం ఎందుకు మహిమపరచాలి అంటే ఆయన పరిశుద్ధుడు. మొట్టమొదటిది ఆయన శక్తిమంతుడు, బలవంతుడు. రెండవది ఆయన పరిశుద్ధుడు. ఈ మాట మనం చూస్తాము 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. కాబట్టి ఓకే 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 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. మరొకసారి చదవమ్మా. చదువు, కంటిన్యూ చేయండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. ఇక్కడ హన్నా విజ్ఞాపన
ప్రస్తావన చేస్తుంది. ఏమని చేస్తుంది చూడండి, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియో లేదు. ఎందుకు మనం ఆయనను మహిమపరచాలి అంటే రెండవదిగా చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా వంటి పరిశుద్ధుడు పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. మన దేవుడు పరిశుద్ధుడు, అందుకోసమనే ఆయనని మనము మహిమపరచాలి, ఆయనని ఘనపరచాలి. ఎందుకోసము కారణం, మొదటి కారణం ఏంటి, ఆయన శక్తిమంతుడు బలవంతుడు. రెండవ కారణం ఏంటి, ఆయన మహిమపరచడానికి. ఎందుకు మనం ఆయన మహిమపరచాలంటే ఆయన పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధుడు ఎక్కడ లేడంట, ఒక్కడు కూడా లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. అంటే ఆయనతో సమానంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఆయనతో పాటు పరిశుద్ధుడిగా జీవించవలసిన వారు ఎవరు లేరు. కానీ మనల్ని ఆయన పరిశుద్ధుడిగా తీర్చిదిద్దినాడు కదా. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులైనడే అని సెలవిచ్చిన మాటను బట్టి మనం చూస్తే ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన పరిశుద్ధ దేవుడు కాబట్టి ఆయన మనము మహిమపరచాలి. ఇక్కడ ఎవరు మహిమపరిచారు, అన్నా మహిమపరిచింది. అందుకోసమనే మనం చూస్తాము ఈ లోకంలో ఎవరు కూడా అంతటి గొప్ప దేవుడు లేడు, అంత ఆశ్రయదుర్గం మనకు లేదు. అటువంటి దేవుడు మనకు ఉండగా మనం ఏం చేయాలి, ఆయనను మహిమపరచాలి. రెండవదిగా మనం చూసాము ఆయనను మహిమపరచడానికి కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కనుక. తర్వాత మూడవదిగా చూస్తాము ఆయన భక్తులు అంటే ఆయన సేవకులు, ఎంతో తగ్గించుకుని ఉన్నటువంటి సేవకులను బట్టి మనం మహిమపరచాలంట. బైబిల్ గ్రంథంలో ఎంతో తగ్గింపు కలిగినటువంటి సేవకులు ఉన్నారు. ఎవరు తెలుసా, దావీదు భక్తుడు. దావీదు మహారాజే, కానీ ఆయన దైవజనుడు, ఆయన ప్రవక్త కూడా. ఆయన గొప్ప ప్రవక్త, గొప్ప రాజు, గొప్ప దైవజనుడు కాబట్టి ఆయనలో ఏముంది, తగ్గింపు స్వభావం ఉంది. దేవుడు ఎంత తగ్గింపు కలిగినటువంటి సేవకులు ఉన్నారు కాబట్టి వారిని బట్టి మనం ఏం చేయాలి, దేవుణ్ణి మహిమపరచాలి. గిద్యోను కూడా ఒకడు. గిద్యోను కూడా చాలా తగ్గింపు గుణము. గిద్యోనులో ఎంతో తగ్గింపు గుణం ఉంటుంది. మనం చూద్దాం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. తన ఎడల యథార్థ హృదయము గల వారిని చూచుటకై ఘనపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎవరిక్కడ చాలా దేవుని దృష్టికి చాలా తగ్గిపోయి ఎంతో మంచిగా ఉన్నారు ఇక్కడ అంటే మనం చూస్తాము ఒక రాజు కదా. ఎవరైనా ఆశారాజు అంటే ఎంతో తగ్గింపు గుణం కలిగినటువంటి వ్యక్తి. వారి ఉద్యోగంలో వాళ్ళు ఎంతో విశ్వాసముతో నమ్మకముతో చేస్తున్నారు. వారిలో ఉన్నటువంటిది ఏంటిదంట, వారిలో ఒక హంబుల్ నేచర్ ఉంది. హంబుల్ సర్వెంట్స్ అన్నమాట. వాళ్ళు ఎంతో దీనత్వం గల సేవకులు. అటువంటి వారిని బట్టి మనం ఏం చేయాలి, యెహోవాను మహిమపరచాలి. యెహోవాను మహిమపరచడానికి మనం ఎన్నో విధాలుగా అనుకోవచ్చు. ఎన్నో ఈ లోకంలో జరుగుతున్న గొప్ప గొప్ప వారు ఉంటారు. వారిని చూసి మనం దేవుని గణపరిచే వాళ్ళు కాదు. ఎంతో కష్టంలో ఉన్న వారిని చూసి మనం దేవుని గణపరచాలని కాదు, దేవుని మహిమపరచాలని బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సేవకులు కూడా చాలా విధేయత కలిగిన వారు కాబట్టి మనము ఆయనని మహిమపరచాలి. 4వదిగా చూద్దాము. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 11వ వచనము. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే 84:11 కీర్తనలు 84:11 వచనం. దేవుడైన యెహోవా చదువు 84:11 దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు
అనుగ్రహించును. ప్రభువైన దేవుడు సూర్యుడు మరియు కేడము. కేడము అంటే ఒక డాలు అన్నమాట. డాలు అంటే మనకి ఏమైనా బాణములు పడుతున్నాయి, దుష్టు నుండి బాణములు పడుతున్నాయి అనుకోండి, ఆ బాణములను అడ్డుకునేది ఏంటిది? ఆయన కేడము, ఆయన డాలు. తర్వాత ప్రభు కృపను మహిమను అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు యెహోవా దేవుడు మనకు కృప అనుగ్రహిస్తాడు, ఆయన మహిమ కూడా మనకు అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. ఎవరికి ఇస్తాడంట? యథార్థంగా నడుచుకునేవారు, యథార్థంగా దగ్గరగా ఉండేవారు. ఎవరైతే ఆయనకు యథార్థంగా జీవిస్తారో, తనను ప్రేమించే వారికి మేలు చేయడంలో ఆయన ఆనందిస్తాడంట. చూడండి, యథార్థంగా నడుచుకునే వారికి ఆయన ఏ మేలు కొద్దివేస్తాడా? దేవుడు ఎప్పుడు కూడా మేలు చేయగా ఉన్నాడు. మేలు చేయగా మరిచేవాడు కాదు. ఎంత మనము తగ్గింపు గుణం కలిగి ఉంటామో అంత మేలు మనకి ఇస్తాడు. ఎవరిని? ఆయనను ప్రేమించే వారికి, ఆయనను ప్రేమించే వారికి మేలు చేయడంలో ఆయన గొప్ప దేవుడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. అందుకోసమే మనం ఆయనను మహిమపరచాలి. 4వది ఏంటిది? తనను ప్రేమించే వారికి మేలు చేయడంలో ఆయన ఆనందిస్తాడు కనుక మనము ఆయనను మహిమపరచాలి. యథార్థంగా నడుచుకునే వారికి ఆయన ఏ మేలు నిరాకరించేవాడు కాదు, నిరాకరించడు. కాబట్టి ఆయనను మనము మహిమపరిచే విధంగా ఉంటాడు. మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తాడు. ఏది అడుగుతే అది ఇస్తాడు కదా. ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ఆయన ఎంతగా ప్రేమిస్తే ఆయన అంతగా డబల్గా రెట్టింపుగా మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. అన్ని మేలు చేసే దేవుడు మన దేవుడు. అందుకోసం ఆయనను మనం మహిమపరచాలి. 5వదిగా చూద్దాము. ఇదే కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనము, మనం ఆయనతో మరింత గాఢంగా ప్రేమలో ఉన్నామని అర్థం. అంటే యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. ఆయన ప్రేమ, ఆయన కృప ఎప్పుడూ మనకి దగ్గరలోనే ఉంటుందంట. ఆయన అంతగా గాఢంగా ప్రేమిస్తాడు మనల్ని అంతగా దగ్గర తీసుకుంటాడు. ఆయన అంత కరుణ వాత్సల్యము చూపించే దేవుడు. ఆయనకు భయపడే వారికి ఆయన కరుణ చూపిస్తాడు. మనం ఎప్పుడైతే ఆయనకు భయపడతామో అప్పుడు మనకు ఆయన మన పట్ల వాత్సల్యము కరుణ చూపించే దేవుడే ఉన్నాడు. మన భయాన్ని, ఆయన పట్ల మనకున్న భక్తిని సరైన స్థానంలో వస్తే అప్పుడు దేవుడు మనకు ఏమిస్తాడు? కరుణ చూపించే దేవుడు. వాత్సల్యం అంటే కరుణ చూపించే దేవుడు, ప్రేమ చూపించేవాడు అని అర్థము. ఓకే, అందుకోసమని మనము ఎందుకు ఆయనను మహిమపరచాలి? 5వ మాట ఏంటంటే, ఆయనకు భయపడేవారం కాబట్టి, ఆయన మన పట్ల కరుణ చూపిస్తాడు కాబట్టి ఆయనకు మనము స్తుతి, మహిమ, ఘనత ఎల్లప్పుడూ సదాకాలము చెల్లించాలి. అందుకోసమని మన మూలవాక్యం ఏంటి? మన తండ్రి అయిన దేవునికి మహిమ ఎప్పుడు చెల్లించాలంట? యుగ యుగములు మహిమ ఘనత చెల్లిస్తూనే ఉండాలి. ఆయనకు స్తుతి నొందదగిన వాడు, ఆయన పూజనీయుడు, ఆయన ఆరాధనకు అర్హుడు. ఆయనను మనం ఎల్లప్పుడూ స్తుతించే వారమై ఉండాలి. 6వదిగా మనం చూద్దాము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ఎవరికి దేవుడు అనుగ్రహిస్తాడు కృప అనేది మనం చూస్తాం ఇక్కడ. ఆయన గర్విష్ఠులను అణచివేసి వారి ఆలోచనలోనే వారిని చెదరగొడతారు కాబట్టి అందుని బట్టి మనం ఆయనను స్తుతించి మహిమపరిచే వాళ్ళమే ఉన్నాము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించే వాడే ఉన్నాడు. చూడండి, అహంకారం ఎదిరిస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. అంటే గర్విష్ఠులను అణిచేస్తాడు ఆయన. మనము ఎప్పుడైతే ఆయన ఆలోచన రీతిగా మనం ఉంటామో ఆయన మనకు ఏమి అనుగ్రహిస్తాడంట? కృప అనుగ్రహిస్తాడు అని మనం చూస్తాము. అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం చూస్తాం. గర్వం ఏంటంట? పతనానికి దారి తీస్తుంది. గర్వం అనేది మనలో ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారు? నాకు ఆ సీటే కావాలి, నాకు పెద్ద స్థానమే కావాలి అని అనుకుంటారు. అటువంటిది ఏంటి? గర్వానికి సూచన. ఈగో, ప్రైడ్, అవన్నీ ఎక్కడి నుండి వస్తాయి?
వస్తాయి? సాతాను నుండి వస్తాయి. అవన్నీ మనకు అవసరం లేదు. గర్విష్ఠులను ఆయన అణచివేసి వాటిని చెదరగొట్టేసి దీనులకు ఏం చేశాడంట? కృప అనుగ్రహించే దేవుడు. మన కృప అనుగ్రహిస్తాడు కాబట్టి, దీనులమైన మన కృప అనుగ్రహిస్తాడు కాబట్టి మనము ఆయనను యుగ యుగములు మహింపరిచే వారిగా ఉండాలి. మరి ఒక మాట చివరిగా మనం చూస్తాము. దేవుని వాక్యం మనం గమనిస్తే మనము 7వ వాక్యంగా మనం చూస్తే కీర్తనలు 33వ అధ్యాయము 20వ వచనంలో చూస్తాము. కీర్తనలు 33వ అధ్యాయము 20వ వచనము, మనము యెహోవా పరిశుద్ధ నామమందు ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము ఆయన కోసం కనిపెట్టుకొనిచున్నాం కదా. ఆయనే మాకు సహాయమును, మాకు కేడెము. అంత గొప్ప దేవుడు మన దేవుడు. యెహోవా కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నాం. మన ప్రాణాలన్నీ ఎప్పుడు కూడా ఆయన వైపే తిరిగిస్తున్నాయి. దేవా త్వరగా రమ్ము అని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 22వ అధ్యాయం చివరి వచనాల్లో ప్రభువా త్వరగా రమ్ము అని మనం అడగాలంట. జీసస్ కమ్ సూన్, కమ్ క్విక్లీ అని అడగాలి. ఎందుకు అడగాలి? అలా అడగడం ద్వారా దేవుడు మనకు ఏమనుగ్రహిస్తాడంట? సహాయము, కేడము. మనకు సహాయము, మనం కేడము. 7వది చూస్తాము. 7వ కారణం ఏంటంటే ఆయన తన వారికి సహాయము చేస్తాడు. ఆయన తన వారికి సహాయం చేస్తాడు కాబట్టి ఆయన సహాయం చేసే దేవుడు కాబట్టి ఆయన మనము మహింపరిచే విధంగా ఉండాలి. ఎట్టి పరిస్థితులు వస్తుంటాయి, ఎన్నో రకాల పరిస్థితులు వస్తాయి. కష్ట సుఖాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. ఇటువంటి అనిశ్చిత స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని మనం మహింపరిచే వారంగా ఉండాలి. ఎంతో ఇరుగులు, ఇబ్బందులు అన్నీ వచ్చినప్పుడు మాత్రమే కాదు దేవుని స్తుతించాల్సింది. సంతోష సమయంలో కూడా దేవుని స్తుతించాలి. కొంతమంది సంతోషంగా మనకు అన్నీ ఉన్నాయిలే అనుకున్నప్పుడు దేవుని మర్చిపోతారు. అలా కాదు. మనం అన్నీ ఉన్నా లేకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా మనము దేవుణ్ణి మహింపరిచే వారంగా ఉండాలి. ఒక మాట ఉంటుంది కదా, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను అనే పాట. ఎంత మంచి పాట, ఎంత బాగా రాశారు కదా భక్తులు. నేనేమై ఉన్నానో నీ దయవల్లేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయవల్ల. ఆయన దయ లేనిది, ఆయన సహాయం లేనిది, ఆయన కేడంగా లేకపోతే, ఆయన మన పట్ల కృప చూపించకపోతే మనం ఎప్పటికీ ఆయనని మహింపరిచే వారం కాదు. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును కాక ఆమేన్ అని మన ఫిలిప్పీలు రాసిన పత్రికలో 4:20లో చూసినట్టుగా మన దేవుడు మహింపరచడానికి 7 కారణాలు. మొట్టమొదటిగా ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు. రెండవదిగా మనం చూసాము ఆయన పరిశుద్ధుడు. మూడవదిగా ఆయన చూసాము ఆయన సేవకులు. ఆయన సేవకులు చాలా తగ్గింపు గుణము కలిగిన వారు ఉన్నారు. ఆయన సేవకులను చూసి మనము ఆయనను ప్రేమించే వారమై ఉన్నాము. తర్వాత తనను ప్రేమించే వారికి మేలు చే దేవుడు. ఆయన ఎప్పుడు నిరాకరించేవాడు కాదు కాబట్టి ఆయనను మనము మహింపరిచే వారంగా ఉండాలి. మరి ఆయన కరుణా వాత్సల్యము చూపిస్తాడు. ఎప్పుడు చూపిస్తాడు? మనం భయము భక్తి కలిగి ఆయనను సేవించినప్పుడు, ఆయన ఎందుకు మనం భయము కలిగి జీవించినప్పుడు ఆయన కరుణ చూపించే వాడే ఉన్నాడు. అందుకోసమే ఆయనను మనము స్తుతించాలి, మహింపరచాలి. తర్వాత అన్నాడు దీనులను ఆయన కృప చూపించేవాడు. దీనులకు కృప చూపిస్తాడు. గర్విష్ఠులను ఏం చేస్తాడు? అణచివేస్తాడు. అటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన మనము మహింపరచాలి. చివరిగా మనం చూసాము ఆయన తన వారికి సహాయము చేస్తాడు. ఎప్పటికీ చిరకాలము మనం ఏది అడిగినా కూడా ఆయన మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ఆయనను బట్టి మనం మహింపరిచే వారికి, తాను ప్రేమించే వారికి మరియు తనను ప్రేమించే వారికి తోడుగా ఉంటాడని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఆ విధంగా మనము ఆయనను ప్రేమించే వారమై ఉన్నాము. యెహోవా కొరకు కనిపెట్టుచున్న మనము ఆయన మనకు సహాయం చేస్తాడని నమ్మకంతో మనము ఆయనను స్తుతించాలి, ఘనపరచాలి. అటువంటి జీవితం కలిగి మనం జీవిస్తున్నాం అనుకోండి, దేవుడే మనకి ఏం చేస్తాడు? కృప అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. అందుకోసం మన తండ్రి అయిన దేవుడిని యుగ యుగములకు కృప లేకపోతే మహిమ కలుగునుగాక ఆమేన్ అని మనం చెప్పగలం. మహిమకరమైన జీవితం మనకి ఇచ్చాడు. ఇతరులను చూసినప్పుడు అరే వాళ్ళకి ఇన్ని కష్టాలు ఉన్నాయి, అరే వాళ్ళైతే ఇట్లా ఉన్నారే, అయ్యో వాళ్ళు ఇంత అడుగుడిగిపోతున్నారే, వారికి ఎందుకు ఇన్ని శ్రమలు అని అనుకున్నప్పుడు మనం
జీవించాలి. మహిమకరమైన జీవితం అంటే ఇతరులను చూసినప్పుడు మనలో మంచితనాన్ని చూడాలి. ఎవరైనా చూసినప్పుడు వీళ్ళు చాలా మంచి వాళ్ళు, వీళ్ళు దేవుని మహిమపరిచే వాళ్ళు, దేవుడు స్తుతించే బిడ్డలు, వీళ్ళని చూస్తేనే అబ్బా దేవుడే కనిపిస్తున్నాడు వీళ్ళలో అని అనే విధంగా మన జీవితం ఉంటుంది. ఉన్నప్పుడు మనము దేవునికి మహిమ చెల్లించే వారమై ఉన్నాము. తర్వాత రెండవదిగా మనం ఇంకొకటి గమనిస్తాము, నమ్మకమైన నడవడిక కలిగి జీవించాలి. అంటే ఆయన కోసమే దేవుడు మనకు చేసిన మేలుని ఏం చేశాడు? ఆయన సొంత కుమార్ని ఈ లోకానికి పంపించాడు కదా. ఆయన తన సొంత కుమార్ని లోకానికి పంపించి మన కోసమే ప్రాణాన్నంతా ఇచ్చేశాడు, రక్తంనంతా ధారపోసాడు. అటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి? మహిమపరిచే వారమే ఉండాలి. అంత నమ్మకమైన దేవుడు, మనం కూడా నమ్మకమైన సాక్షులుగా జీవించాలి. ఎవరంటారు? పౌలు భక్తులు కూడా చెప్తారు కదా చాలాసార్లు, పేతురు వాళ్ళందరూ కూడా నమ్మకమైన సాక్షులుగా ఈ లోకంలో జీవించారు. మనం కూడా అంతే, ఈ లోకంలో ఎలా జీవించాలి? నమ్మకమైన సాక్షులుగా జీవించాలి. ఆ జీవితం కలిగి, మహిమకరమైన జీవితం కలిగి, నమ్మకమైన సాక్షులుగా మనం ఈ లోకంలో జీవిస్తూ మనం ఈ 7 కారణాలు చూస్తాం కదా. 7 కారణాల వల్ల దేవుణ్ణి మనం మహింపరిచే వారమై ఉన్నాము. ఎలా మహింపరచాలంట? ఒక రోజా, ఒక దినమా కాదు, ఎన్ని రోజులు? యుగ యుగములు ఆయనకు మహింపరిచే రీతిగా మనం జీవించాలి. మన జీవితాలు అలా ఉంటేనే దేవుడు మనల్ని నిరంతరము మనతో ఉంటూ సహాయం చేస్తూ కృప వెంబడి కృప కుమ్మరిస్తూ మనకు ఆయన క్రీడంగా ఉంటూ ఆయన డాలుగా ఉంటూ మనల్ని ఎప్పుడూ శక్తిమంతుడు, బలవంతుడు, పరిశుద్ధుడు కాబట్టి మనల్ని పరిశుద్ధులుగా ఉంచుతూ, శక్తిమంతులుగా ఉంచుతూ, బలవంతులుగా ఉంచుతూ దేవుడు సేవకుల్ని ప్రేమిస్తున్నాడు. సేవకులు ఎంత తగ్గింపు గుణం కలిగి ఉంటారు, ఎంత హంబుల్గా జీవిస్తారు. అలాంటి జీవితం మనం కూడా, సేవకులంటే ఒక మాస్టర్స్ అనే కాదండి, దేవుని బిడ్డలైనటువంటి వారందరూ దేవుని దాసులు, దేవుని సేవకులే. ఆయనని నామస్మరణ చేసేవాళ్ళు అందరూ కూడా దేవుని సేవకులే. అందరం కూడా, మనం అందరం కూడా ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. ఏ విధంగా మహిమపరచాలి? యుగ యుగములు, ఒక రోజు కాదు, ఒక క్షణము కాదు, యుగ యుగములు ఆయనకు మహిమపరిచే రీతిగా మనము జీవించే బిడ్డలమై ఉన్నాము. మనం ప్రార్థన చేయనప్పుడు కూడా అలాగే ప్రార్థన చేయాలి. దేవా, యుగ యుగములు సదాకాలం నేను మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని చేయమయ్యా అని ప్రార్థించాలి. మన కోసమే కాకుండా ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. ఇతరుల జీవితాలు ఒకవేళ అట్టుడిగిపోయినాయేమో, ఇతరుల జీవితాల కష్టాల్లో ఉన్నారేమో, ఇతరులు మనకంటే చాలా హీనంగా ఉన్నారేమో, వారిని బట్టి మనము ప్రార్థించే వారంగా ఉండాలి. ఇంకా మనమైతే దేవుని నమ్ముకున్నాము, దేవుని నమ్ముకున్న బిడ్డలము మనము, ఇంకా ఎవరికి రక్షణ లేదో, రక్షణ లేని వారి కోసం కూడా మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. కాబట్టి దేవుడు ఎవరిని కూడా నశింప చేయాలని లోకానికి రాలేదు. ఎక్కడ రాయబడి ఉంది? మనం చూస్తాము యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూస్తాం కదా. ఏమని రాయబడి ఉంది? నశించిన దాన్ని వెదకి రక్షించడానికే ఆయన లోకానికి వచ్చాడు. అటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి? మహిమపరచాలి. యుగ యుగములు, ఎప్పుడు? యుగ యుగములు, సదాకాలము ఆయన మహిమపరిచే బిడ్డలుగా మనం జీవించవాలమై ఉండాలి. ఈ 7 కారణాలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు కూడా అనుకూలమైన సమయం ఇచ్చాడు. ఆ సమయం కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఎంతోమంది రాలేకపోయారు. రాలేని వారి కోసం కాదు మనం ప్రార్థన చేయాల్సింది. వచ్చిన వారం, కొద్ది వారమైనా కూడా మనం ఏం చేయాలి? శక్తివంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమ చూపించే దేవుడు, కరుణ చూపించే దేవుడు, వాత్సల్యత చూపించే దేవుడు, సహాయం చేసే దేవుడు, నిత్యము యుగ యుగములు సదాకాలము కృప వెంబడి కృప చూపిస్తుంది దేవునికి. మనము యుగ యుగములు మన తండ్రి అయిన దేవునికి మహిమపరిచే రీతిగా ఉండాలి. అటువంటి జీవితం మనం కలిగి జీవిస్తూ ఈ లోకంలో ఇద్దరికి మాదిరికరమైన జీవితం, మహిమకరమైన జీవితం చూపిద్దాం. నమ్మకమైన సాక్షులుగా మనం ఈ లోకంలో జీవిద్దాం. దేవుడి ఓటర్ని మన వీటిలో దీవించి ఆశీర్వదించుకుందాం.